ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పాలమూరుకి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు పక్క. కాబట్టి ఎట్లా మనం పాలమూరుని రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది. మిషన్ కాకతీయ మహబూబ్ నగర్ జిల్లాలో 859 చెరువులు, వనపర్తి జిల్లాలో 973 చెరువులు, నారాయణపేట జిల్లాలో 674 చెరువులు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 354 చెరువులు, నాగర్ కర్నూలు జిల్లాలో 1563 జిల్లాలు, మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4423 చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు 3,50,708 ఎకరాలు. అంటే నేను ఇందాక చెప్పినట్టు 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో మనం గత 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చుకుంటే అందులో పెద్ద పాత్ర 3.5 లక్షల ఎకరాల పై చిలుకు కేవలం చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే. నేను తెలంగాణ ఉద్యమంలో మన నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి 4 రోజులైంది, నీళ్ళు వచ్చి 5 రోజులైంది అనే పరిస్థితి ఉండే. కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 7.5 మీటర్ల పై చిలుకు భూగర్భ జలాలను పెంచుకున్నాం. మిషన్ భగీరథతోని బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ 24 గంటలు నీళ్లు, ప్రతిరోజు నీళ్లు ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి. మళ్ళా పొలం ఎండిపోతున్నది, మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది, గుండె చెరువైతుంది. అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని. కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా 8 లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్టంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగినాం. ఒక మన షాద్ నగర్ ఒక్కదానికే కొంత కల్వకుర్తి నుంచి నీళ్లు బెనిఫిట్ కాలే, కానీ మిగతా అన్నిటికీ కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తోని బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనో భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఒక 2 ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం, రెండింటికి మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసిండు. ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, 2 డిండి ప్రాజెక్టు. ఈ 2 కూడా దాదాపు 60% పైగా పనులు జరిగిపోయినాయి. మన పాలమూరు రంగారెడ్డిలో అయితే మీకు తెలుసు నార్లాపూర్ దగ్గర ఒక బటన్ ఒత్తి పంప్ హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే 8 టీఎంసీల పైసీలకు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది. కానీ ఈ 15 నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహబూబ్నగర్ బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయలేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టం. అట్లా కాకుండా ఉల్టా ఆయన ఏం చేసిండ్రు, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మాకు కొడంగల్ నారాయణపేటకు మీరు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి సపరేట్గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని చెప్పి ఇందులో ఉన్నటువంటి అనేక స్కీమ్లను పక్కకు తీసేసిండ్రు. దాంతో ఏం జరుగుతున్నది ఇవాళ అంటే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు డైరెక్ట్గా నష్టం వాటిల్లుతున్నది. పైగా ఇప్పుడు ఏదైతే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినరో దానికి ఇంటేక్ బీమా నుంచి తీసుకుంటున్నారు. అయితే నిపుణులంతా చెప్తున్నది ఏంటంటే బీమా నుండి కాకుండా జూరాల నుండి ఇంటేక్ తీసుకుంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాం. కనీసం ఈ సూచనన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఇవాళ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు ఎంత నిర్లక్ష్యం అనేటటువంటిది కనబడుతుంది. ఒక పక్క మిషన్ భగీరథను సంపూర్ణంగా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకో పక్క మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్న చెరువులను సంపూర్ణంగా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి యూరియా వస్తుంది ఎట్లా, ఇప్పుడు రాదు ఎట్లా, ఏం మారింది? అదే అధికారులు, ఢిల్లీలో కూడా అదే గవర్నమెంటు, ఏం మారలే. మారింది ఏంది అంటే
కేవలం ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఆలోచన, ఆ విశాల హృదయం అన్నది మాత్రమే మారింది. నేను కేసీఆర్ గారి బిడ్డగా వారిని చూసిన. వారు ఏం చేసేదంటే ఆఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో, అంటే పంట పొలాలకు యూరియాకి ఎక్కువ డిమాండ్ లేని టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కేంద్రంతో మాట్లాడి కొట్లాడి మనకు పీక్ సీజన్లో ఎంత యూరియా కావాలనో ముందే తీసుకొచ్చి నికరంగా ఇక్కడ నిల్వ చేసి పెట్టేవాళ్ళు. అందుకే ఎన్నడూ కూడా మనకు యూరియా కొరత రాలే. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి సోయి లేదు. ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రాజెక్టుల మీద రివ్యూ చేయలేదు, వ్యవసాయం మీద రివ్యూ చేయలేదు, యూరియా మీద రివ్యూ చేయలేదు. మరి టైంకి రావాలంటే ఏడికేళ్ళు అందుతాయి, ఏడికేళ్ళు వస్తాయి, ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడాయి కదా. కేంద్రంతో మనం అనుసంధానం చేసుకొని చేయాల్సినటువంటి పనులు ఈ ముఖ్యమంత్రి గారు దూర ఆలోచనతోని చేస్తే, దార్శనికత్వం చేస్తే బాగుంటుందని ఇప్పటికన్నా మేము వారికి సూచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మీరు చూసిండ్రు, ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో వారి సొంత ఊరికి కూతవేటు దూరం